వెల్కమ్ టు తెలుగు 70mm ఛానల్. సో నేను మీ రాణి. ఈరోజు మనతో పాటు రఘు కుంచే గారు ఉన్నారు. ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారండి వికట కవి వెబ్ సిరీస్లో. సార్ స్పందన ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ మేడం. సార్ నిజంగా ఏంటి ట్రైలర్లో కానీ టీజర్లో కానీ కొంచెం అక్కడక్కడ కనిపిస్తున్నారు, అసలు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుందా అనుకున్నాను. కానీ వెబ్ సిరీస్ చూసిన తర్వాత సో నిజంగా ట్రెమెండస్ క్యారెక్టర్ అండి. సో ఎలా అనిపిస్తుంది? ఈ వికట కవిలో వన్ ఆఫ్ ద టాప్ 4 క్యారెక్టర్స్లో నేను ఒకటండి దీంట్లో. అదేంటంటే ఈ స్టోరీకి రిలేటెడ్ ఉండడం వల్ల, ఈ రివీల్ చేయలేని పాయింట్ అవ్వడం వల్ల కొంచెం వీళ్ళు తక్కువ చూపించారు నన్ను. నేను కూడా అలిగా ఫస్ట్లో, ఏంటి తక్కువ చూపించారు నన్ను ట్రైలర్లో. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ఇది దీని గురించి చూపించొద్దు అని కొంచెం ఫస్ట్ నుంచి కొంచెం దాన్ని ఎలా పెట్టి ఉంచామన్నారు. బట్ 3rd ఎపిసోడ్ నుంచి క్యారెక్టర్ అనేది ఒకసారి జమ్ముని లేస్తుంది పైకి. బట్ చూసిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. చాలా మంచి, నేను కూడా మైసెల్ఫ్ అంటే మనలో కూడా ఒక జడ్జి ఉంటాడు. నేను ఫస్ట్ భయపడ్డాను, ఎందుకంటే ఇది కంప్లీట్ 1940s బ్యాక్డ్రాప్లో మహబూబ్ నగర్ ఆ ప్రాంతంలో జరిగినటువంటి కథ, ప్లస్ తెలంగాణ యాస అది ఒక సపరేట్గా ఉంటుంది. మీకు మహబూబ్ నగర్ సైడ్ యాస కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా వరంగల్లో ఒక రకంగా ఉంటుంది, నిజామాబాదు, హైదరాబాద్ ఒకలా ఉంటాయి. సో దాన్ని కరెక్ట్గా పలకగలమా లేదా అనే విషయంలో కొంచెం భయపడ్డాను. యాస విషయంలో నాకు తెలిసి ఒక 60 మార్కులు వేసుకుంటాను నా సెల్ఫ్. బట్ యాక్టర్గా నేను 90 మార్కులు వేసుకుంటాను గ్యారంటీగా. ఎస్, అఫ్ కోర్స్. నిజంగా సిజు గారు కూడా ఒక మంచి యాక్టర్. సో ఆయన కాంబినేషన్లో చేశారు. టోటల్ మీ ఇద్దరు కాంబినేషన్ వెబ్ సిరీస్ అంతా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఎలా అనిపించింది? యాక్చువల్గా సిజు గారికి నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పేవాడిని. ఆయన హీరోగా చేసినప్పుడు ఆయనకి నేను డబ్బింగ్ చెప్పేవాడిని. అదే చెప్తే ఓ అవునా అన్నారు ఆయన. సో ఆయన లుక్ చాలా బాగుంటుంది ఇంట్లో. చాలా పాపం పొద్దున్నే ఒక గంటన్నర పైగా మేకప్ వేసుకొని కూర్చున్నాడు. కదలడానికి ఉండేది కాదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే కొస్తా మనం అదే ఇప్పుడు యాక్టర్గా వీళ్ళంతా నాకు సీనియర్స్ కాబట్టి, సో వాళ్ళతో చేస్తుంటే కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది బేసిక్గా. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చిన కొంతమంది యాక్ట్ చేసినప్పటికీ అందరూ సెట్ డౌన్ అవ్వలేరు క్యారెక్టర్స్కి. అందులో ఎస్పీపీ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అప్పుడు రీసెంట్గా వచ్చిన ఆయన మూవీ కావచ్చు, ఒకటి మూవీ కూడా లాంగ్ లెంత్లో కూడా వచ్చింది, ఒక మూవీ బాగా చేశారు. అండ్ అలాగే మీరు స్టార్టింగ్లో పలాసలో కనిపించిన తర్వాత కూడా చాలా ఇప్పుడు వరకు మళ్ళీ కనిపించలేదు. కానీ వికట కవితో అసలు ఇచ్చిపడేశారనే చెప్పాలి ప్రేక్షకులకి. సో ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతారా మూవీస్? యాక్చువల్ పలాస తర్వాత చాలా సినిమాలు చేశాను. మీరు అన్నట్టు అది కనిపించలేదంటే సరిగ్గా వినిపించలేదు. అవి వినిపిస్తే గ్యారంటీ కనిపించామండి. కొన్ని సినిమాలు మంచి సినిమాలు చేశాను మధ్యలో, కానీ అవి ఎందుకు వర్కౌట్ సరిగా ప్రమోట్ అవ్వలేకపోయేవి. సరేనండి, కర్నూలు చావుకి కొన్ని 1000 కారణాలు అన్నట్టు. యాక్ట్గా ఇప్పుడు నేను మ్యూజిక్ చేస్తున్నాను, ఎందుకంటే మ్యూజిక్ అనేది నేను వదిలిపెట్టలేను. ఎందుకంటే హానెస్ట్గా చెప్పాలంటే ఇక మ్యూజిక్లో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన చాలా ఉందండి, ఇంకా చాలా ఉంది. ఎందుకంటే నాకు సరైన సినిమా పడేటప్పుడు వాట్ ఈజ్ మై స్టైల్ అనేది నేను చూపించుకోగలుగుతాను. అట్ ద సేమ్ టైం మనం ట్రాక్లో ఉండి ఆ గ్యాప్ని మనం ఫీల్ అవ్వకుండా అనుకోకుండా యాక్టింగ్ వచ్చింది. సో ఏదేమైనా మనం రేస్లో ఉన్నాం, ట్రాక్ మీద మనం కూడా పరిగెడుతున్నాం. ఒక తెలుగు సినిమా అనే ట్రాక్ రన్నింగ్ రేస్లో మనం కూడా ఉన్నాం కొంతమందితో పాటు. అది బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. అది బేసిక్గా స్క్రీన్ మీద ఆ పాటలు వచ్చినప్పుడు వాయిస్ ఎవరో గెస్ట్ చేసేస్తే వాయిస్లో మీ వాయిస్ ఒకటని చెప్పాలి. పాట వచ్చిందంటే రఘు కుంచే గారు పాడారు అని గెస్ట్ చేసేస్తారు. సో మీరు పాడిన పాటల్లో మీకు నచ్చిన పాట ఏది? అది కొంచెం మా ప్రేక్షకులు. నేను పాడిన వాటిలో నేను తెల సాంగ్ ఒకటి బాగా నాకు ఇష్టమైన పాట. అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి. ఏదోలా ఉంది నువ్వే లేక, ఏమి బాలేదే నువ్వు వెళ్ళాక, ఓ నో 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 నో, నువ్వే నా సంతోషం, నువ్వు గిల్లవే నా ప్రాణం, ఓ ఐ మిస్ యూ, ఓ ఐ మిస్ యూ, ఐ మిస్ యూ డీప్ డౌన్ ఇన్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు, అండ్ నైస్ టాకింగ్ టు యూ. ఫైనల్గా 1 word అబౌట్ వికట కవి 2000. వికట కవి చక్కగా ఫ్యామిలీతో కూర్చొని అందరూ తప్పకుండా చూడాల్సిన సిరీస్. ఒక 4 గంటల పాటు వేరే ఊరిలో మీరు అమరగిరి అనే ఒక ఊరిలో తిరుగుతారు. అమరగిరి అనే ఊరిలో ఉండే పాత్రలతో మీరు కూడా మమేకం అవుతారు. సో ఖచ్చితంగా చూడండి. మిస్ అయితే మాత్రం నిజంగా మీరు ఒక మంచి సిరీస్ మిస్ అయినట్టే. సో చూసారు కదా, రఘు కుంచే గారు ఒక మంచి పాత్ర అయితే చేయడం జరిగింది వికట కవి వెబ్ సిరీస్లో. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చొని చూసే విధంగా అయితే వెబ్ సిరీస్ ఉండింది. మీరు కూడా వెళ్ళి G5లో ఖచ్చితంగా వికట కవి వెబ్ సిరీస్ చూడండి.